హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్‌లో పప్పు నానబెట్టి రుబ్బి వేసే పనేమి లేకుండా అప్పటికప్పుడు కేవలం బొంబాయి రవ్వ, బంగాళాదుంపతో చిటికలో చేసేయొచ్చు. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నా. ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆలు ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా కలపాలో చూసేద్దాం. గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ, సుజీ అంటారు. ఇందులో ఒక 2 స్పూన్లు పెరుగేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని ఇందులో కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉడికించిన బంగాళాదుంప కూడా వేసేసుకోవాలి. ఎప్పుడన్నా గారెలు తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చిటికలో చేసేయచ్చు. టైం ఎక్కువ పట్టదు. దీనికి సరిపడా సాల్టు, కొంచెం వంట సోడా వేసుకోవాలి గారెలు క్రిస్పీగా రావటం గురించి. వీటిని బాగా కలుపుకున్నాక ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. గారెలకి ఏ విధంగా కలుపుకుంటామో మనం పిండి ఆ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా అవ్వకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి గారెలు చేసుకోవాలి. పిండి తీసుకొని కొంచెం చేతికి తడి చేసుకొని తర్వాత వేసుకోవాలి. పిండి ఈ విధంగా కలిపి మరి లూజ్గా కాకుండా మరీ గట్టిగా కలపకుండా, గట్టిగా కలిపారంటే గట్టిగా వస్తాయి గారెలు. ఆయిల్ వేడైంది, ఇందులో వేసేసుకోవాలి. చేయటం కూడా చాలా సులభంగా చేసేయచ్చు. ఈ విధంగా అన్నీ వేసేసుకుంటామే. ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్ తిప్పుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కలర్ వస్తే తీసేసుకుంటామే. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. నేను అన్నీ ఫ్రై చేసేసాను. ఇది అల్లం చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ సర్వ్ చేసేయచ్చు. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి.